הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆ దేవదేవుని ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభు దినమందు అపోస్తుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక. ఇది అద్భుతమైన పత్రిక. యేసు క్రీస్తే దేవుడు అనే భావంతో సాగుతుంది. క్రీస్తు శకము 60-64 మధ్య వ్రాయబడింది. క్రీస్తులోనే మన ఐక్యత, క్రీస్తులోనే మన సంపూర్ణత, మన శక్తి, మన బలము, మన సమస్తము క్రీస్తు ప్రభువేనని కొలొస్సీ పత్రిక సారాంశము. గ్రీకు సాంస్కృతిక దేవశాస్త్ర పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉన్న కొలొస్సీ సంఘానికి యేసు క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అని సంఘమును హెచ్చరిక వ్రాస్తున్నాడు. 4 అధ్యాయాలు ఉన్నాయి, 95 వచనాలు ఉన్నాయి. The Epistle of Colossians has 4 chapters with the 95 verses. దీనిలోని ముఖ్య వాక్యం ఏంటంటే, the key verse is taken from chapter 3 verse 11. I am reading. 3:11 చదువుతున్నాను. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు భేదం లేదు, సున్నతి పొందుటయనియు సున్నతి పొందకపోవటని భేదం లేదు, పరదేశీ అని, సిధీనుడని, దాసుడని, స్వతంత్రుడు లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాబట్టి ఇది దేవుడు ఇస్తున్న ముఖ్య వాక్యంగా చూడవచ్చు. సరే, ఈ యొక్క 4 అధ్యాయాల్లో ఒక 3 భాగాలుగా చేసుకుంటే, మొదటి అధ్యాయం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క ఆధిపత్యము, ఆయన యొక్క సార్వభౌమత్వము, ఆయన యొక్క ఆధిపత్యము, దాన్ని మనం చూడవచ్చు. తర్వాత రెండవది ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణత్వాన్ని అది నిర్ధారిస్తుంది, అంటే అఫర్మేషన్స్ లా కనపడుతుంది. 3-4 అధ్యాయంలో పాప జీవితం లేని క్రైస్తవులు, వారిలో ఉన్న గుణగణాలు కూడా చూపిస్తుంది. 4 అధ్యాయాల సారాంశం ఏంటంటే, మొదటి అధ్యాయం ఏంటంటే యేసు ప్రభు యొక్క ఆయనకున్న మహిమాన్విత ప్రాధాన్యత, లేక క్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమ ఆధిపత్యము, ఆయన అన్నిట్లో ఉన్నవాడు అనే మాట రాయబడుతుంది మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయం ఏంటంటే సంఘం యొక్క స్థితి, సంఘంలో ఉన్న పరిస్థితులు, దానిలో ఉన్న ఆందోళన కూడా కనబడుతుంది రెండవ అధ్యాయంలో. మూడో అధ్యాయం ఏంటంటే సిద్ధాంత బోధన, లేక బోధిస్తూ సిద్ధాంతకు వ్యతిరేకం ఉన్న వాటిని ఖండించడం. 4వ అధ్యాయం ఏంటంటే హెచ్చరికలు కనపడుతున్నాయి. ఈ 4 అధ్యాయాల సారాంశాన్ని. సరే, దీనిలో ఉన్న కొన్ని ముఖ్యమైన మాటలు ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడు. 1:17 చాలా చక్కగా నేను చదువుతున్నాను. 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అది మొదటి మాటగా. తర్వాత అన్నీ ఆయన ద్వారానే సృజించబడెను అనే మాట కూడా 16లో ఉంటుంది కదా. ఏలయనగా ఆకాశమందున్నయు భూమి యందున్నవనియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, అవి ప్రభుత్వములైనను, ప్రధానులైన అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. కాబట్టి అన్నిటికంటే ముందు ఉన్నవాడు, సర్వశక్తి సంపూర్ణుడిగా ఉన్నాడు. మూడవ విషయం, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు కదండి. ఆది యందు దేవుడు అనే మాట ఉంటుంది. ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన మాట ఉంటుంది. కాబట్టి సృష్టికి ముందు, ఆదికి ముందు ఉన్నవాడు స్వయంభవుడు, ఆయన దేవుడు యెహోవా. 4వ మాట ఏంటంటే సంఘము యొక్క శిరస్సు యేసు ప్రభువారే. 5వ విషయం ఏంటంటే మృతుల్లో నుండి లేచిన వాడు ప్రభువారు. సమాధికి వెళ్ళాడు, సమాధిని గెలిచాడు, మృత్యుంజయుడిగా లేచాడు. తర్వాత 6వది సమస్తమును తనతో సమాధానపరుచుకున్నాడు. ఇలాగా పరిశుద్ధాత్మ శక్తితో రచన సాగుతూ ఉంది కదండి. కాబట్టి ఇది ఒక 2 పత్రికలు, అంటే ఒకటి చెప్పాలంటే మరి ఎఫెసీ పత్రిక, కొలొస్సీ పత్రిక 2 కూడా జంట పత్రికలుగా ఉంటాయి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక అంటే స్పిరిట్ ఫీల్డ్ ఎపిసోడ్గా అంటాం. ఆత్మ నింపుదల కలిగిన పత్రిక, స్పిరిట్ ఫీల్డ్.
అయితే ఇక్కడ కొలసి ఏమంటామంటే వాక్యము నింపుదల కలిగిన పత్రిక, అంటే స్క్రిప్చర్ ఫీల్డ్. ఒకటేమో స్పిరిట్ ఫీల్డ్, ఇంకోటేమో స్క్రిప్చర్ సిద్ధాంతపరమైన బోధన. 3:16 ఈ మాట ఉన్నాం కాబట్టి అక్కడేమో ఈ జంట పత్రికలు ఇవి ఆత్మ నింపుదల అక్కడ చూసాం ఎఫ్ఎస్సిలో, ఇక్కడ వాక్యము నింపుదల కొలసి పత్రిక చూస్తాం. సరే, ముఖ్యంగా దీనిలో కృప అనే మాట కూడా ఉంది. దేవుని కృప 5 సార్లు పైగా. 1వ అధ్యాయం 2వ వచనం 2:6, 3:16, 4:6, 4:18. కాబట్టి ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి, ఒక 3 విషయాలు చెప్తాను. 4 విషయాలు ఉన్నాయి. ఒకటంటే ఉన్నత స్థానముకై దృష్టి ఉంచుట. ఈ పత్రికను ఈ రోజుల్లో ఎలా మనం అన్వయించుకోవాలంటే అంటున్నాడు కదా, ఒక మంచి మాట అంటాడు కదా, అంటే తేజోవాసుల స్వాస్థ్యములో పాలివారం ఒకటి అనే మాట వాడుతున్నాడు 1వ అధ్యాయంలోనే. తేజోవాసులైన 1:12 అంటాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు. ఎంత మంచి మాట అండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో. కాబట్టి ఎప్పటికైనా సరే క్రైస్తవ జీవితం యొక్క అంతము మరణం ద్వారా కాదు, కానీ మరణమే ఆరంభముగా గమనించి క్రీస్తు ప్రభు కొరకు 100 ఏళ్లు జీవించి విశ్వాసిగా మరణిస్తే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం ఉంటామనే నిరీక్షణ ప్రభు వారు మనకి ఇచ్చారు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఏం అన్వయించుకోవాలంటే ఉన్నత స్థానంకే దృష్టి ఉంచాలి. రెండోది అంటాడు 3:1-2 అంటాడు, నీ పిలుపును నెరవేర్చుకో, నీ పిలుపును స్థిరపరచుకో. 3వ అధ్యాయం 1 వచ్చేవండి. 3 నీ పనిలో ఉన్న ఉద్దేశమును గమనించు. 3వ అధ్యాయము 22-4 వరకు. 4వది స్నేహితులకు విలువనివ్వాలి. 4వ అధ్యాయము 7-9 నీ స్నేహితులకు విలువనివ్వాలి. చూస్తే నేను చదువుతున్నా. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 4:7-9. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నాతోడి సేవకుడైన తూకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మా హృదయంలో అతడు ఆదరించినట్టును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీద పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేస్తారు. కాబట్టి స్నేహానికి మంచి స్నేహితుల విలువనివ్వ. ఈ 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇది అద్భుతమైన పత్రిక. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ఆధిపత్యాన్ని చూపించే పత్రిక. అంటే అంటున్న చివరికి ఏంటంటే తేజోవాసులైన ఆ స్వాస్థ్యంలో, ఆ పరలోకంలో యుగాయుగములు జీవించాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అవ్వాలని ఈ పత్రిక మన కొరకు రాయబడి, క్రీస్తు ప్రభు యొక్క ఆధిపత్యము, క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణత, పాపరహిత జీవితం జీవించాలి. కానీ 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రభు ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో నిరీక్షణతో ఈ జీవిత కొనసాగుదాము. అలాంటి మహాకృప ఆ దేవదేవ మనకు దయచేయండి. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన, కొలసీ పత్రిక ద్వారా తండ్రి క్రీస్తు ప్రభు యొక్క ఆధిపత్యము అన్నిటికంటే మీరు ముందున్నారు ప్రభు. సృష్టికి ముందు మీరున్నారు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకటకు తండ్రి మీరు లోకానికి వచ్చారు. నా కొరకు జీవించి మరణించారు, మరణాన్ని జయించారు ప్రభు. కాబట్టి ఈ పరమ సత్యాన్ని విస్మరించకుండా మా జీవితంలో తండ్రి ప్రస్తుత కాలానికి అన్వయించుకుంటూ విశ్వాస యాత్రలో పరిశుద్ధులుగా జీవిస్తూ నీ కొరకు అనేక ఆత్మ సంపాదించేవారుగా ఆయత్తపరిచి అభిషేకించి అయినా ప్రభు నీలో ప్రభు మాలో తండ్రి నీ ఆత్మను ఉంచి ప్రభు ఎల్లప్పుడూ నీ కొరకు జీవించేవారు సహాయం చేయమని స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతృప్తి మనకు మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్, బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.